ఈ వీడియోలో ప్రాసెస్ సర్వర్ అండ్ ప్రోటోకాల్. ప్రాసెస్ సర్వర్ యొక్క బేసిక్ విధి ప్రోటోకాల్ అని చెప్పాను. ప్రోటోకాల్ అంటే ఏం చేస్తారో, ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ తోటి అండ్ లైవ్ నిన్న జరిగిన ప్రోటోకాల్ తోటి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక ఇమేజ్‌లో చాలా మంది ప్రాసెస్ సర్వర్‌లు ఉన్నారు. మీరు కనిపిస్తున్న వైట్ డ్రెస్, వైట్ క్యాప్, గ్రీన్ కలర్ బెల్ట్ వాళ్ళు జెంట్స్ ప్రాసెస్ సర్వర్‌లు. పింక్ కలర్ డ్రెస్, వైట్ క్యాప్ అండ్ బెల్ట్ ఉన్న వాళ్ళు లేడీ ప్రాసెస్ సర్వర్‌లు. ఈ యూనిఫామ్ అనేది స్టేట్ బట్టి మారుతూ ఉంటుంది. లేడీస్ వరకు. జెంట్స్ వరకు ఎక్కడైనా కూడా వైట్ అండ్ వైట్ ఉంటుంది. అక్కడ మీరు చూస్తున్న వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో రెడ్ క్యాప్ పెట్టుకొని ఆయన దఫేదార్ అంటారు. ఈయన జిల్లా జడ్జి క్యాడర్‌లో ఉన్న జడ్జి గారికి అసిస్ట్ చేస్తూ ఉంటాడు. సో, ఇక్కడ మీరు ప్రోటోకాల్ అంటే ఈ రోజు ప్రోటోకాల్ జరగబోతుంది. దాన్ని ఒకసారి మీరు చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఈ టెంపుల్‌కి ఒక ఫ తెలంగాణ హైకోర్ట్ సంబంధించిన జడ్జెస్ అనేవారు విజిట్ చేశారు. ఒక హైకోర్ట్ జడ్జి గారు వస్తున్నారంటే, దానికి సంబంధించి ఆ జిల్లాలో జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, ఆ హైకోర్ట్ కింద పనిచేసే వాళ్ళు ప్రోటోకాల్‌గా వస్తారు. ప్రోటోకాల్ అంటే ఏంటంటే, ఒక మర్యాద. వచ్చిన వాళ్ళ మర్యాద రిసీవ్ చేసుకొని, వాళ్ళకి కావాల్సిన అన్ని చూసి పంపించడం ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ హైకోర్ట్ జడ్జి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఆ లోకల్‌గా ఉన్న సర్కిల్ ఇన్స్‌పెక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్ అటెండ్ అవుతారు. రెవెన్యూ తరపు నుంచి ఎంఆర్ఓ గారు గాని, ఆయన తరపున ఆర్ఐ గారు గాని అటెండ్ అవుతారు. అదే విధంగా వీఆర్ఓస్ అటెండ్ అవుతారు. మన కోర్ట్ తరపున సూపరింటెండెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రాసెస్ సర్వర్‌లు, అటెండర్‌లు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఈ వీళ్ళేం చేస్తారంటే, టెంపుల్ వాళ్ళకి ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు. టెంపుల్ వాళ్ళు గుడికి సంబంధించిన సాంప్రదాయాలతోటి వాళ్ళకి దర్శనం చేపిస్తారు. ఇక్కడ వాళ్ళు వచ్చే ముందు మనం ప్రొవైడ్ చేసేదేంటంటే, డిపార్ట్‌మెంట్ వరకు పైలట్ ఇస్తారు. హైకోర్ట్ జడ్జి వారొస్తే పైలట్ వాహనం ఉంటుంది. అంటే వాళ్ళు హైకోర్ట్‌లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన ప్లేస్‌కొచ్చి, మళ్ళీ ఇక్కడి నుంచి హైకోర్ట్ వెళ్ళే వరకు కూడా ఒక పోలీస్ వెహికల్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌కెళ్తే గనుక ఎయిర్‌పోర్ట్ వరకు ఫాలో అప్ చేస్తారు. మళ్ళీ దిగ్గానే ఒక వెహికల్ అనేది వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉంటుంది. ఇది పైలట్ వెహికల్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఈ ప్రాసెసర్‌కి సంబంధించి మీరు చూడొచ్చు ఎంత మంది దీనికోసం కష్టపడుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ప్రాసెస్ సర్వర్‌లు గాని, ఫీల్డ్ అసిస్టెంట్ గాని ఈ యొక్క ప్రోటోకాల్‌లో చిన్న మిస్టేక్ చేసినా వాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఎందుకంటే, ఎందుకు అలా పనిష్మెంట్ సివియర్‌గా ఉంటుందంటే, మనం జాబ్ చేసినప్పుడు మన మనసు అండ్ మైండ్ అండ్ బాడీ అక్కడ ప్రెజెంటే ఉండాలి. ప్రోటోకాల్‌లో మనం ఒక దిక్కున ఆలోచిస్తూ పట్టించుకోకపోతే గనక, అది ఒక హోదాలో ఉన్న వ్యక్తికి అగౌరవపరిచినట్టు అవుతుంది. కాబట్టి మనం స్ట్రిక్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతోటి అంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రోటోకాల్ విషయంలో. సరే. ఈ ప్రోటోకాల్ సంబంధించి ఎటువంటి అలవెన్సెస్ అవి కూడా ఉండవు. ఇది మన డ్యూటీలో ఒక పార్ట్ మాత్రమే. సో, అండి, ఈ ప్రోటోకాల్ సంబంధించి సుప్రీం కోర్ట్ జడ్జి వస్తే గనక, ఆ సుప్రీం కోర్ట్ జడ్జి వారిని ఒక అంబులెన్స్, ఒక ఫైర్ వ్యాన్, పోలీస్ వ్యాన్ ఖచ్చితంగా ఫాలో అవుతాయి. ఇది ప్రోటోకాల్ సంబంధించిన ఒక రూల్. మీకు సింపుల్‌గా చెప్పాలంటే ప్రోటోకాల్ అంటే, ఒక మినిస్టర్ గారు గాని, సీఎం గారు గాని వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో, అదే విధంగా కోర్ట్‌లో కూడా ఒక జడ్జి గారు వచ్చినా, హైకోర్ట్ జడ్జి గారు వచ్చినా, వాళ్ళకి అదే విధంగా మర్యాద ఇచ్చి పంపించడమే ప్రోటోకాల్ అంటే. సో, దీన్ని బట్టి మీకు అర్థమైంటుంది ప్రోటోకాల్ ఏంటో. ఒకసారి మీరు ఇమేజ్ అన్ని ఒకసారి చూడండి. మీకు ఐడియా వస్తుంది ఎలా చేస్తున్నారు. ఈ ప్రాసెసర్‌లో ఏం చేస్తారయ్యా అక్కడంటే, వాళ్ళకి సంబంధించి వాళ్ళ బ్యాగ్స్ క్యారీ చేయడం గాని, వాళ్ళకి కావాల్సిన లగేజ్ క్యారీ చేయడము, టెంపుల్‌లో వాళ్ళకి ముందుగా ఉండి వే క్లియర్ చేయడము, ఈ విధమైన పనులుంటాయి. ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేస్తారంటే, ఈ ప్రాసెసర్‌లు సరిగ్గా చేస్తున్నారా లేదా సూపర్వైజ్ చేయడం. వీళ్ళకి వర్క్ అసైన్ చేయడం, సరిగ్గా చూసుకోమని చెప్పడం, వాళ్ళకి ఏం కావాలో అరేంజ్‌మెంట్ చేయడం అనేది ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యత. సో, ఇది ప్రోటోకాల్ సంబంధించిన విషయాలు మీరు చూడొచ్చు లైవ్ ఈ వీడియో రూపంలో ఈ విధంగా ప్రోటోకాల్ చేస్తారు. రైట్. థాంక్ యూ.